అడవిలో ఒక నక్క ఉండేది. దాని పేరు జంబూ. ఆ జంబూ కష్టపడకుండా ఇతర జంతువులను మోసం చేస్తూ వారి ఆహారం తినేది. జంతువులకు కనబడకుండా తిరుగుతూ కాలం గడిపేది. జంబూ మోసాన్ని గమనించి దానికి ఆహారం దొరకకుండా జంతువులు చేశాయి. కష్టపడటం చేతకాని జంబూ ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకి జంబూ బక్కచిక్కి నడవలేని స్థితికి వచ్చింది. ఒకరోజు ఆ మార్గంలో వెళుతున్న లక్కీకి బక్కచిక్కిన జంబూ కనిపించింది. అదేంటి జంబూ, ఇలా చిక్కిపోయావు అని అడిగింది. జంబూ తన కష్టాన్ని చెప్పుకుంది. లక్కీ జంబూను చూసి జాలిపడి, ఈ దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తే ఎవరి కంటపడకుండా కడుపు నిండా తినివద్దాము అని చెప్పింది. లక్కీతో వెళ్ళిన జంబూ అక్కడ ఉన్న ఆహారం కడుపు నిండా తిన్నది. లక్కీ అక్కడ ఉన్న ఆహార పదార్థాలను కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది. ఇంతలో ఆ ఇంట్లో అలికిడి వినిపించింది. దానితో లక్కీ కిటికీలో నుంచి బయటికి వెళ్ళింది. జంబూ కూడా ప్రయత్నించింది, కానీ కిటికీలో పట్టలేదు. ఇంతలో ఇంటివారు వచ్చి జంబూని గట్టిగా కొట్టారు, బయటికి తరిమిరారు. జంబూ దెబ్బలతో జంతువులకు కనపడింది. అప్పుడు జంతువులు జంబూను చూసి తగిన శిక్ష పడింది అనుకున్నాయి.